ప్రయత్నించారు, కానీ పొత్తు కుదిరిపోయింది. ఆ తర్వాత చూసుకున్నప్పుడు ఆ పొత్తు కుదరడం ఫస్ట్ మైనస్ తనకి. 2014 కలిసి ఉన్నప్పుడు ఈయన అధికారంలోకి రాలేకపోయాడు. 2019లో వాళ్ళు కలుస్తున్నప్పుడు అది కలవలేదు కాబట్టి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు కలుస్తున్నప్పుడు ముందుగా ఏం చేయాలి, అవకాశం ఉన్నప్పుడు. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కొన్ని సీట్లు తగ్గుతాయని తెలుసు వాళ్ళకి. నార్త్ ఇండియాలో కొన్ని సీట్లు తగ్గుతాయని తెలుసు. దానికోసం దక్షిణాదిలో పొత్తుల మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసింది. ఆ టైంలో భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి ఉండే, ఇప్పుడు ఈ 40 వీళ్ళకి అటు జట్టు కట్టి ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కంటిన్యూ అయ్యి ఉండేదేమో. జట్టు కట్టలేదు. ఏంటంటే నేను సింగల్ సింహం, ఇది సింహాన్ని తర్వాత మార్చేశారు. అంటే 2014లో జట్టు కట్టినా బీజేపీ టీడీపీ కట్టినా బయట ఉండి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన రంగంలోకి దిగడం అదే ఎక్కువ దెబ్బ కొట్టిందా? అంటే మరీ 11 స్థానాలు పడిపోవడం. ఇక్కడ జగన్కి 2014 అప్పటి నుంచి ఒక విషయం తెలుసు, తన నెక్స్ట్ ప్రత్యర్థి తన దృష్టిలో పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలమైన పార్టీ, క్రౌడ్ పుల్లింగ్ పార్టీ కాదు.